రెండు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది అనే ప్రశ్నకు ట్రెండ్ సమాధానం చెబుతున్నట్టుగా మనకు కనబడుతోంది. మహారాష్ట్రలో 200 పైచిలుకు స్థానాలతో మహాయుతి కూటమి బీజేపీ కూటమి 211 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక జార్ఖండ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాజిక్ ఫిగర్ని దాటి కాంగ్రెస్ 50 స్థానాలు, కాంగ్రెస్ జేఎంఎం కూటమి 50 స్థానాల్లో లీడ్లో కనపడుతుంటే బీజేపీ 28 స్థానాలకు పరిమితమైనది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చెప్పుకుంటే కనుక రెండు రాష్ట్రాలను రెండు పార్టీలు పంచుకునే పరిస్థితి మనకు కనబడుతోంది. అటు జార్ఖండ్లో చూసినట్లయితే కాంగ్రెస్ జేఎంఎం కూటమి గెలుపు దిశగా అడుగులు వేస్తూ ఉంటే మహారాష్ట్రలో క్లియర్గా బీజేపీ కూటమి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనపడుతుంది. 217 స్థానాలు కూటమి బీజేపీ కూటమి మహాయుతి కూటమి మళ్ళీ తన అధికారాన్ని నిలబెట్టుకుని దిశగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది ఆధిక్యంలో. సో బహుశా 2 నుంచి 3 రౌండ్లు కంప్లీట్ అయిన పరిస్థితి మనం మహారాష్ట్రలో చూస్తూ ఉన్నాం. సో ఒక క్లారిటీ అయితే మనకు కనబడుతుంది. 145 మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా 288 స్థానాలు ఉన్నాయి. 288 స్థానాలకు సంబంధించిన లీడ్ మనకి కనబడుతుంది. 218 స్థానాల్లో మనకి ప్రస్తుతం బీజేపీ కూటమి మనకి ఆధిక్యంలో 218 స్థానాలు. ఇంకా డబుల్ డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి మహా వికాస్ అఘాడి కాంగ్రెస్ కూటమిలో కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ మూల కూడా కాంగ్రెస్ కూటమి గెలిచే పరిస్థితి అయితే కనపడడం లేదు. రాబోయే స్థానాల్లో ఇంత భారీ గ్యాప్ను ఫిల్ చేసే అవకాశం కనపడింది. మొదట కొంచెం దశలో ఒక 20 స్థానాల గ్యాప్తో ఉన్నటువంటి ఈ రెండు కూటముల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. 218 స్థానాలు గత ఒక గంట సేపట్లో మనం చూసినట్లయితే మహాయుతి కూటమి ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ అక్కడ జార్ఖండ్లో పరిస్థితి భిన్నంగా కనపడుతుంది. 50 స్థానాలు ఉన్న 81 స్థానాల్లో 50 స్థానాలు 41 మ్యాజిక్ ఫిగర్ దాన్ని దాటి 50 స్థానాలతోటి క్లియర్గా కాంగ్రెస్ కూటమి జేఎంఎం కాంగ్రెస్ కూటమి మనకి ఇండియా కూటమి ఆధిక్యంలో కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక అదే సందర్భంలో బీజేపీ ఇంతకుముందు 30 పైన ఉన్నటువంటి స్థానాలు ఇప్పుడు 28కి పడిపోయినటువంటి పరిస్థితుల్లో బీజేపీ లెడ్ ఎన్డీఏ కూటమి మనకి కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో సో జార్ఖండ్ మోస్ట్లీ కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో రెండు రాష్ట్రాల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేశాయి. రెండు కూటమిలో చెరొకటి రెండు రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ని దాటినటువంటి పరిస్థితి. ఇది చివరి వరకు కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయ్యి ఇదే మ్యాజిక్ ఫిగర్ కంటిన్యూ అయ్యి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేపడతాయనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో ఒకనొక దశలో మాకు 160 స్థానాలు వస్తాయి, మా ఎమ్మెల్యేలను గెలిచేటటువంటి ఎమ్మెల్యేలను పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలిస్తూ ఉన్నాం, ఎందుకంటే మా ఎమ్మెల్యేలను బీజేపీ కొని అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయబోతోంది అనే ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు క్లియర్గా అక్కడ మనకి బీజేపీకి అవసరం ఉన్నట్టుగా కనపడడం లేదు, బీజేపీ కూటమికి అవసరం ఉన్నట్టుగా కనపడడం లేదు. 216 క్లియర్ పిక్చర్తో మనకి బీజేపీ అప్పర్ హ్యాండ్ పూర్తి స్థాయి ఆధిక్యత కనబరుస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమి 60 స్థానాలు. వేర్ ఇస్ మనకి జార్ఖండ్లో పరిస్థితి భిన్నంగా కనపడుతుంది. చాలా లీన్ గ్యాప్ కనపడుతున్నటువంటి పరిస్థితి మనకి. బీజేపీ కాంగ్రెస్ 48-31 చాలా తక్కువ గ్యాప్. బీజేపీ ఒక్క 5 నిమిషాలు దాటితే మళ్ళీ 30 దాటి 35, ఇంతకుముందు 28 ఉంది, ఇప్పుడు 31, మరికొద్దిసేపట్లో 35 కావచ్చు. సో సింగిల్ డిజిట్ నారో గ్యాప్ తోటి గెలిచే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ క్యాంప్ రాజకీయాలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ గెలుపు అనేది బీజేపీకి చాలా కీలకమైనటువంటి పరిస్థితి. రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు కనబడుతున్నట్టుగా అనుకోవచ్చా ఈ ప్రస్తుత ట్రెండ్స్? మహారాష్ట్రలో అయితే ఆబ్వియస్లీ చాలా పెద్ద గ్యాప్ కనబడుతుంది. వేర్ ఇస్ మనకి జార్ఖండ్లో తేడా బాగా కనపడుతుంది. ఫస్ట్ మనం మహారాష్ట్రకి వెళ్దాం, ఎట్లా చూడొచ్చు ట్రెండ్ని? ఎస్ చక్రి, నిజంగా అంటే కౌంటింగ్ ప్రారంభమై సరిగ్గా 2 గంటలు దాటిందని చెప్పుకోవచ్చు. అంటే 3-4 రౌండ్ల వద్ద ఇప్పుడు ఫలితాలు వస్తూ ఉన్నాయి. మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. సో ఎర్లీ ట్రెండ్స్ కంటే కాసేపు ఆగి చూస్తే ఖచ్చితంగా ఈ ఫలితాల్లో మార్పులు అనేటివి కనిపిస్తాయి, మరింత స్పష్టత కూడా వస్తుందని చెప్పుకున్నాము. దానికి అనుగుణంగానే మొత్తానికి మహారాష్ట్రలో మాత్రం మహాయుతి ముందంజలో ఉంది. అంటే బీజేపీ, దాంతోపాటు ఏక్నాథ్ షిండే, మరోవైపు అజిత్ పవార్ వర్గాలు ఇప్పుడు ముందంజలో కనిపిస్తున్నాయి. దాదాపు 217 సీట్లలో మహాయుతి ముందంజలో ఉంది. సో ఓవరాల్గా 288 స్థానాలకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో 145 అనేది మ్యాజిక్ ఫిగర్. సో మ్యాజిక్ ఫిగర్ను దాటి కూడా చాలా స్థానాల్లో ఇప్పుడు మహాయుతి ముందంజలో ఉంది. వాస్తవానికి 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ దాదాపు 135 స్థానాల్లో ముందంజలో కనిపిస్తుంది. అంటే కొంత మహారాష్ట్ర ఫలితాలు చూస్తుంటే ఏకపక్షంగానే కనిపిస్తున్నాయి. అంటే గతంలో మొదట్లో ఏదైతే గత ప్రభుత్వంలో
ఉద్ధవ్ ఠాక్రే తను మొదట ముఖ్యమంత్రిగా ఉంటే ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని చీలుస్తూ ఏక్నాథ్ షిండే బయటకు వచ్చారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ కొత్త ప్రభుత్వమే మరోసారి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎందుకంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. లీడ్లో కూడా ఎక్కడో కాంగ్రెస్ అదైతే వెనక్కి పడిపోతుంది. బీజేపీ దాంతోపాటు ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన, మరోవైపు అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీలు పూర్తి స్థాయిలో తమ స్థానాలను నిలబెట్టుకుంటూనే మరికొన్ని స్థానాలను ఎక్కువగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి మహారాష్ట్రలో ఏ విధంగానైతే బీజేపీ కావచ్చు, అటు ఏక్నాథ్ షిండే, కొద్ది రోజుల క్రితం అజిత్ పవార్లు చేసినటువంటి ప్రచారం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ అయిన వెంటనే కాంగ్రెస్ వర్గం కావచ్చు, లేదంటే శివసేన పాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, ఎన్సీపీ వర్గం కావచ్చు, మేము 160 సీట్లు గెలవబోతూ ఉన్నాం, అక్రమంగా మా ఎమ్మెల్యేలను కొని వాళ్ళతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం బీజేపీ చేయబోతోంది, అందుకే మేమందరం కూడా క్యాంపులకు వెళ్ళిపోబోతున్నాం అని చెప్పి ఇప్పటికే ఆ చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే ఉదయం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నంగా కనపడుతుంది. అవసరం బీజేపీ కూటమికి ఉండే అవకాశం అయితే కనపడడం లేదు చూస్తున్న ట్రెండ్స్ని బట్టి. రెండోది ఇంకా అంటే 72 గంటల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఆ 3 రోజుల్లోనే ప్రభుత్వాన్ని గెలిచేటటువంటి కూటమి ఏదైతే ఉందో 3 రోజుల్లో 26వ తేదీతోటి మొత్తం ప్రభుత్వం ల్యాప్స్ అయ్యేటటువంటి పరిస్థితి. సో రాష్ట్రపతి పాలన వస్తుందేమో అనేటువంటి చాలా స్పెక్యులేషన్స్ జరిగాయి ఈ గెలుపు ఓటములకు సంబంధించి. కానీ అదంతా కూడా పటాపంచలు చేస్తూ బీజేపీ కూటమి చాలా అహెడ్గా కనపడుతుంది, చాలా ముందంజలో కనపడుతుంది. ఎస్, నిజంగా చక్రి అంటే మొదట వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నారు ఎంవి అంటే మహా వికాస్ అఘాడీలో అటు కాంగ్రెస్, మరోవైపు ఎన్సీపీ శరద్ పవార్, దాంతో వైపు ఉద్ధవ్ ఠాక్రే శివసేన. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 145 స్థానాలకు ఎక్కువగా మేము గెలుస్తాము. అయితే కొంత ఏదైతే 145కు అటు ఇటుగా రెండు కూటముల్లో కనుక ఏమైనా కొంత తేడాలు కనిపిస్తే ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలను కొంటారు, మేము క్యాంపులకు సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, లేదంటే మరో రకమైనటువంటి పరిస్థితులు మహారాష్ట్రలో ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి లీడ్స్ చూస్తే మహాయుతికి ఎటువంటి కొత్త ఎమ్మెల్యేలతో అవసరాలు పడే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం 285 స్థానాల్లో 145 అనేది మ్యాజిక్ ఫిగర్ అయితే వీళ్ళు 200కు పైగా స్థానాల్లో ప్రస్తుతం ముందంజలో కనిపిస్తున్నారు. ఒకవేళ 10 అటు ఇటు అయినా సరే 200 స్థానాలు లేదంటే 190 స్థానాల వరకు వాళ్ళు క్యాంపెయిన్ అవుతే సో ఖచ్చితంగా వాళ్ళకు అధికంగా ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. సో ఆ సందర్భంలో కొత్త ఎమ్మెల్యేలను కానీ, కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళని కానీ, లేదంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి కానీ, లేదంటే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ నుంచి కానీ ఎవరిని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రస్తుత పరిణామాలు కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ మరో 2 గంటలు ఇలాగే కొనసాగితే సో ఖచ్చితంగా మహాయుతి అంటే బీజేపీ, మరోవైపు ఏక్నాథ్ షిండే శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్లకు సంబంధించినటువంటి ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఇదే మెజార్టీ కొనసాగితే మాత్రం ఇక తిరిగి మరోసారి ఆ కొత్త ప్రభుత్వాన్ని మహాయుతే ఏర్పాటు చేయబోతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ కావచ్చు, మహా వికాస్ అఘాడీలో ఉన్నటువంటి శరద్ పవార్ లేదంటే ఉద్ధవ్ ఠాక్రేలు అనుకున్నటువంటి అంచనాలు మొత్తం కూడా తలకిందులుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా కొంత ఆశలు కనిపించట్లేదు. ఎందుకంటే 200కు పైగా స్థానాల్లో ఖచ్చితంగా మహాయుతి లీడ్లో కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్లకు క్యాంపులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, మహాయుతికి క్యాంపుల్లో ఉన్నటువంటి వాళ్ళను కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. సో మొత్తానికి మహారాష్ట్రలో కొంత సర్వేలు చెప్పినటువంటి ఫలితాలు నిజంగా కనిపిస్తున్నాయి. అంతకు మించినటువంటి సీట్లతో మహాయుతి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చక్రి కనిపించలేదు 20 స్థానాలు 30 స్థానాల గ్యాప్తో ఉంది. కానీ ఇలా ఇది డబుల్ డిజిట్కి, అది సింగిల్ డిజిట్, ఇది డబుల్ డిజిట్కి, అది 3 డిజిట్స్కి రీచ్ అయ్యేటటువంటి సర్వే ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ మనకు చూపించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆ సింపతి కానీ, లేదంటే ప్రభుత్వాన్ని చీల్చి బీజేపీ ఏర్పాటు చేసిందనేది ఇది కానీ, లేదంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 48 స్థానాలకి 17 స్థానాలే బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి, బీజేపీ కూటమి గెలుచుకున్న ఆ రిజంబులెన్స్ కానీ ఎక్కడా కనిపించకుండా పూర్తి స్థాయి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు దిశగా మహారాష్ట్రలో అడుగులు పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజంగా మహారాష్ట్రలో
ఏదైతే ఈ ప్రభుత్వాలు మారినటువంటి క్రమం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, అంటే ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారో అక్కడ నుంచి చీలిక తీసుకొచ్చి ఏక్నాథ్ షిండే పూర్తిగా ఆ ఎమ్మెల్యేలందరినీ బయటకు తీసుకురావడం, మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ క్రమంలో కొంత ప్రజలు వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరిగింది. నిజంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి మంచి పర్ఫార్మెన్స్ కనిపించినా కూడా మహారాష్ట్రలో మాత్రం ఎంపీలు తక్కువగా గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా ఈసారి మహారాష్ట్రలో బీజేపీ పర్ఫార్మెన్స్ కావచ్చు, మహాయుతి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని చెప్పి అందరూ అంచనాలు వేశారు. అయినప్పటికీ కూడా అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మొత్తం కూడా ఇప్పుడు ఖచ్చితంగా అటు మహాయుతికే పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫలితాలు వీటి తర్వాత మాత్రం ఉద్ధవ్ ఠాక్రే అటు శరద్ పవార్ రాజు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను రాజు మాత్రం కొంత గందరగోళంగా మారే అవకాశం